నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 11న పోలింగ్ అయితే జరగనుంది. ఇక అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా డబుల్ డిజిట్ ఇక్కడ సాధించాలనేటువంటి ఒక తపనతోనైతే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన భుజాల పైన 17 నియోజకవర్గాలను వేసుకొని మొత్తం కలియ తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉండి తనే కలియ తిరుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. అసలు ఎన్ని గెలవబోతున్నారు, కార్యాచరణ ఏంటి, ఈ తదుపరి వారం రోజుల షెడ్యూల్లో ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకోబోతున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే నాని. మళ్ళీ మీరు ట్రెండింగ్ లోకి వచ్చారు. ప్రతిసారి ట్రెండింగ్ లో ఉంటారు, కానీ ఇప్పుడు ఈ 2-3 రోజులుగా మీకు సంబంధించినటువంటి ఒక వీడియో ట్రెండ్ అయితే ఉంది. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. దయాకర్ కు జర పెద్దది ఇద్దామని అద్దంకి దయాకర్ కు మీ మాట ప్రకారం అద్దంకి దయాకర్దే ముఖ్యమంత్రి కుర్చీ. నా పని అంతా సగం ఆయనే చూస్తాడు. అద్దంకి దయాకర్ మీ రేవంత్ అన్న వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. తప్పకుండా ఆయనకు మంచి పదవి ఇచ్చే బాధ్యత నాది. అన్న వీడియో మీరు ఆల్రెడీ మీ పక్కనే ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రిని నేను కాదు, నేను చేయాల్సినటువంటి పనులన్నీ కూడా అద్దంకి దయాకర్తో చేపిస్తున్నాను, సగం ముఖ్యమంత్రి అద్దంకి దయాకరే, దయాకర్కు ఒక పెద్ద పదవి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మీ అభిమానులకి, కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి ఫాలోవర్స్ కి అయితే ఒక తీపి కౌరుగానే కనబడతా ఉంది. అసలు సందర్భం ఏంటి, ఆ మాట చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డి? అది ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్ టువార్డ్స్ టు ది క్యాడర్. అంటే ఎవరైనా పని చేసిన వాళ్ళ పట్ల తనకు కమిట్మెంట్ ఉంటుంది అంటే అది సంకేతం. అయితే అది యాదృచ్ఛికంగా జరిగింది. ఎందుకంటే అందరూ సిద్దిపేటలో క్రౌడ్ బాగా వచ్చి ఉండే, తర్వాత అందరం కూడా మాట్లాడలేని పరిస్థితి ఆడ. ఎందుకంటే పీపుల్స్ ఆర్ అవైటింగ్ ఫర్ సీఎం మెసేజ్. బాగా టెంపో ఉంది పరిస్థితుల్లో. అప్పుడు నేను ఇక్కడ మాట్లాడడం అనేది సాధ్యం కాదనే పరిస్థితుల్లో కూల్గా ఉన్నాం. అయితే కింది నుంచి జనం ఇక సిద్దిపేట అంటే ఇక తెలంగాణ మొత్తంలో కొంత దయాకర్ అంటే అది మూమెంట్ ఉంటుంది. అది మూమెంట్ ప్లేస్ కాబట్టి ఇంకెక్కువ అందరు కూడా ఉండే. అందరికి చెప్తున్న క్రమంలో అన్నాడు మనోళ్ళు, మరి దయాకర్ అని ఏం చేస్తారు అన్నప్పుడు అది వారు స్పాంటేనియస్గా స్పందించిన తీరు. అది పెద్ద పదవా, చిన్న పదవా, లేకపోతే తనకు అనుకూలంగా పనిచేసే అంటే ముఖ్యమంత్రి గారు చేసే పదవా, ఇదంతా కూడా దయాకర్గా నేను ఎప్పుడు ఆలోచించలే. అది వారికి మైండ్లో ఉండొచ్చు. లేదు అని అంటే దయాకర్ నేను ఒకటే అనేది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నేను అంటే రేవంత్ అన్న నేను వేరేం కాదు, ఆయన సీఎం అయితే కూడా మేము అందరం సంతోషపడుతున్నాం, ఎందుకంటే మా నాయకుడు సీఎం అయిందనే ఉద్దేశంతో. బట్ నాది పర్టికులర్గా ఇండివిజువల్గా వచ్చినప్పుడు డెఫినెట్గా అందరు అడుగుతున్న క్రమంలో అది ఆ బాధ్యత నాది అని మళ్ళొకసారి ఎత్తుకున్నాడు ఆయన. మీడియా మిత్రులు అడిగినా, ప్రజలు అడిగినా, ఎవరు అడిగినా కూడా నా పట్ల కమిట్మెంట్ ఉన్నది అని చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే అందరూ చాలామందికి ఏంటంటే ఇన్ని రోజులు అయ్యేసరికి దయాకర్కి ఏం చేయరేమో అంటే ఇక నీకు మీరు అన్న ఏంటిది అది ట్రెండింగ్ నుంచి పక్కకు పోతున్న టైంలో అంతా ఇట్లా వస్తున్నది. కానీ ఎప్పటికైనా సరే అది నేను 2028 వరకైనా సరే మీన్స్ ఈ స్పాన్లో ఎందుకు కాలేదు, ఎందుకు నాకు చేయలేకపోయింది అనేది ఆ వారేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలని నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా కూల్గా ఉండే ప్రయత్నం చేస్తే తప్పితే నేను ఎప్పుడు కూడా పార్టీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, ఇతర మా పెద్దలు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళని కూడా ఎప్పుడు నేను అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పరిస్థితిని సమీక్షించుకున్న తర్వాత ఎప్పుడైతే అప్పుడు అవకాశాన్ని ఇచ్చేదానికి ఉన్నది. రెండవది ప్రధానమైనది ఏంటంటే ఆ స్పాట్లో అది అనడం వల్ల ఈ సందర్భంలో ఏంటంటే ఒక చర్చ అవుతున్నది. దయాకర్ ఒక్కడే మిగిలిపోయిందంటే కాదు, చాలా మంది పోయిండ్రు. బట్ నేను ఆడ వేదిక మీద అగపోవడం వల్లనో ఏమో. ఇప్పుడు మధు ఏంటంటే నీలం మధు యంగ్స్టర్ ముదిరాజు అనేది కాకుండా ఒక ఓబీసీ మూమెంటం నుంచి వచ్చిన మిత్రుడు కాబట్టి నన్ను రావాలని కోరుకుంటాడు ఊరికే. అది పటాన్ చెరువు అయినా సరే, ఎక్కడైనా సరే. ఆ పరిస్థితిని నేను గమనించిన తర్వాత రెండో మీటింగ్కి పోయిన క్రమంలో అక్కడ మాట్లాడకపోవడం ఒక ఎత్తు అయితే సీఎం గారి యొక్క ఏమంటారు మన
ఎవరు స్టాఫ్ మొత్తం కూడా కుత్బుల్లాపూర్ పోవాలి, ఓకే. ఇంకో మీటింగ్ మల్కాజ్గిరి ఉంది, 2 మీటింగ్స్ ఉన్నాయి. మనకు ఆసిఫాబాద్ కొంత లేట్ అయింది. సో ఇమ్మీడియట్గా మళ్ళీ ఫ్లైట్ ఎట్లాగో డిలే అయితే ఇక దాన్ని పంపించారు కాబట్టి ఇమ్మీడియట్గా బై రోడ్ పోవాలి కాబట్టి అది వచ్చింది. సరే, ఏది జరిగినా ఏదైనా సరే దయాకర్ గురించి ఆయనకి ఎప్పుడు కూడా ఆ ప్రేమ ఉంటుంది. తను ముఖ్యమంత్రి, దయాకర్ కామన్ మెన్ నవ్వు అయినా సరే నేను పార్టీ కొరకు పోరాడే చూస్తుంటాడు కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఉన్న పొలంగా అనడం వల్ల నేను కూడా ఒకసారి షాక్ అయింది. మనం ఎందుకంటే ఇది గతంలో ఎప్పుడు మాట్లాడినా వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అది కన్ఫ్యూజన్ కూడా అయినా నేను ఎట్లా అంటే నేను ఆయన వేరు కాదు, నా కుర్చీ కూడా ఆయనదే ఇట్లా అనే క్రమం వచ్చినప్పుడు కొంత వేరేటోళ్ళు నెగిటివ్గా కూడా తీసుకుంటారు, అంత ప్రయారిటీ నా ఆయనకు అనేది కూడా. ఇప్పుడు అదే కదా సగం సమస్య అవుతుంది. సో ఒకవేళ నేను అనుకుంటున్నా అందరూ పాజిటివ్గానే తీసుకుంటారు, కానీ అది వారు నాకు ఇచ్చిన గౌరవంగా చూస్తా, కానీ ఆ స్థాయి వ్యక్తిని కాను నేను. అఫ్ కోర్స్ ఓకే, వారు తర్వాత ఉండే ఒక 10 మంది 15 మంది పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళు నేను ఒక్కనిగా ఉంటా, దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తారు. వీళ్ళంతా ఇక సగం ముఖ్యమంత్రి అనేది అది నన్ను ఒక రకంగా నన్ను ఏమంటాం డిఫేమ్ చేయడానికి చేసేదే అయితే. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో చాలా రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఢిల్లీ పోలీసులు తెలంగాణలో అడుగుపెట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్కి ఇక్కడ తాకీదులు ఇచ్చిపోతా ఉన్నారు, మిమ్మల్ని మీరు ఖచ్చితంగా రావాల్సిందే అన్నటువంటి కొన్ని మాటలు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఈ యొక్క పరిణామాల కారణం ఏంటి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ అమిత్ షాకు సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియోని తయారు చేసిందా? అయితే ఇక్కడ వాళ్లకు ఏదో చేయబోతే ఏదో అయినట్టుగా కనపడుతుంది నాకు. ఏదో ఈ రిజర్వేషన్ల మీద అమిత్ షా చాలా కమిటెడ్గా ఉన్నట్టుగా చెప్పబోతే చరిత్ర అంతా చెప్పాల్సి వచ్చే. మన ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ చూస్తే జస్టిస్ వెంకటాచలే కమిషన్ నుంచి మొదలు పెడితే, వాళ్ళ అనుబంధ సంఘాలు ఇచ్చిన వాటి మొదలు పెడితే, రిజర్వేషన్లకు భాజపా ఎప్పుడు అంత పాజిటివ్గా ఏం లేదు, ఎప్పటికీ లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు రద్దు చేయమన్నోళ్ళు రేపు రద్దు చేయరనే భరోసా కూడా లేదు భారత సమాజానికి. రెండవది, రాజ్యాంగాన్ని మార్చాలంటే వాళ్ళు రిజర్వేషన్లు ఎంత వాళ్ళకి చిన్నది, రాజ్యాంగాన్ని మార్చాలన్న వాళ్ళ ఎంపీలని కూడా వాళ్ళేమి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మోడీ ఏం చేస్తాడు? మన ఉనా సంఘటనలో కనుక దళితులను ఊచకోతకు వస్తే ఏడ్చినట్టు ఏడుస్తాడు, అయ్యో రాజ్యాంగాన్ని కూడా చంపేశారా అని ఏడుస్తాడు. మనోడు ఆస్కార్ అవార్డు రేంజ్ నటుడు కాబట్టి ఆస్కార్ అవార్డు కూడా ఒక్కొక్కరికి జీవితకాలంలో అప్పుడప్పుడు ఎప్పుడు ఒక 100 సినిమాలు తీస్తే ఒక సినిమాకి వస్తుందేమో, కానీ మోడీ రోజు ఆస్కార్ స్థాయి నటన చేస్తుంటాడు. సో ఒకరు చెయ్యమంటారు, ఒకరు వద్దంటారు, ఒక రిజర్వేషన్ రద్దు చేయమంటారు, వీళ్ళు ఇంకోటి రద్దు చేస్తామని అంటారు, ఇంకోటి రాజ్యాంగం రద్దు చేయమని అంటారు, వీళ్ళు చేస్తామని అంటారు. కాబట్టి భాజపా రాజ్యాంగాన్ని ఏం ఫాలో కావట్లే, అది మనస్ఫూర్తినే ఫాలో అవుతున్నది ఇప్పటికి కూడా. సో దాంట్లో ఏం కించిత్ బేసిజాలకు పోనక్కలు. ఇప్పుడు మీకు మన ఉత్తరప్రదేశ్లో అమ్మాయి చనిపోతే రాత్రికే తల్లిదండ్రులకు చెప్పకుండానే ఖననం చేసిన పరిస్థితి చూసినాం. రైతుల మీదకి వెళ్ళి వ్యాన్లు తీసుకుపోతారు, చంపేస్తారు, అసలు దానికి శిక్షలు ఉండవు. నేను ఒక వ్యక్తిని చంపిన అన్నోని కూడా ఎంపీగా అట్లా కొనసాగిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీకు ఇక ఇవైతే అరిగిన రికార్డులు అయినాయి. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, లేదంటే ఇక పోలీసు, ఇవన్నీ అన్ని రకాల వ్యవస్థల్ని ఇష్టానుసారంగా వాళ్ళ కోసం వాడుకుంటున్నారు. అంటే ఇది రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా? కాబట్టి రాజ్యాంగం ఇప్పుడు ఉన్నదని మనం ఏం అనుకోవట్లేదు. రేపు రద్దు అయితే కూడా కొత్తగా ఏముండదు, ఇదే తరహా పరిపాలన వస్తుంది. అందుకని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసే పార్టీ బీజేపీ కావాలన్నా రాజ్యాంగాన్ని తేవడానికి స్వాతంత్రోద్యమం చేసి రాజ్యాంగాన్ని తెచ్చి ప్రజాస్వామిక హక్కుల నుంచి రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ కావాలని తెలుసుకోమని చెప్పి భారతదేశానికి ఈరోజు తెలంగాణ నుంచి మా ముఖ్యమంత్రి గారు ఒక సంకేతం, ఒక సందేశం పంపించిండు. అది పెద్ద ఎత్తున జరుగుతుండేసరికి ఇప్పుడు ఆగిపోయింది వాళ్ళు ఒకటేసారి, మళ్ళీ ఫాస్ట్ అయింది. ఆ వీడియో వైరల్ అనేది, లేకపోతే ఫేక్ వీడియో వైరల్ అనేది బీజేపీకి తెలియదా? బీజేపీ దాంట్లో మాస్టర్స్, వాళ్ళది ఒక యూనివర్సిటీ ఉన్నది. ఫేక్ నాకు తెలిసి ఒక 1,00,000 వీడియోలు చేసి ఉంటారు
ఓన్లీ ఫేక్ వీడియోస్ అంటారా? ఫేక్ వీడియోస్ బీజేపీ వాళ్ళ వీడియోస్ అన్ని ఫేకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ వాళ్ళు ముస్లిమ్స్, రాహుల్ గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ భర్త ముస్లిము, వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిందని అని చెప్పి అయితే ఏవైతే ఉన్నాయో ఇది జనం నమ్మి పెద్ద పెద్దోళ్ళు నాతో అంటారు వాళ్ళు ముస్లిమ్స్ కాదా, ఫిరోజ్ గాండే ముస్లిం కాదా అంటుండే ఒక పెద్ద ఆయన పేరు చెప్పాను కానీ చాలా ఆయన పేరు చెప్తే మీరు చాలా ఇంత పెద్ద తెలియదు ఆయనకు. గాండే గాంధీ వీటికి కూడా కొంతమందికి తేడా తెలియదు. ఆయన గాంధీ అని ఫిరోజ్ అని పేరు ఉండగానే ముస్లిం అనుకొని ముస్లింల కింద ఇందిరాగాంధీ ముస్లిం చేసుకున్నదని చెప్పి, లేదంటే ఏంది ఆయన పేరేంది రాజీవ్ గాంధీ గారు ఆయన కూడా ముస్లింగానే ఉండే. అసలు లక్ష్మీకాంత్కు, పండిట్ జవహర్లాల్ నెహ్రూకు, ఇందిరాకు, రాహుల్కు, ప్రియాంకకు తేడా తెలియదు. సోనియా గాంధీ గారు అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చుకున్నది నువ్వు నేను చెప్పనక్కర్లే, అది తెలిసిన చరిత్ర. సో ఒకసారి ఇటాలియను వీళ్ళ కల్చర్ అంతా ఇటాలియన్ కల్చర్, వీళ్ళు ఇటలీ ఆలోచన అంటారు, ఒకసారి పాకిస్తాన్ ఆలోచనలు అంటారు. వీడు రాజ్యాంగం వచ్చినప్పుడు లేడు, స్వాతంత్రోద్యమంలో లేడు, భారత ప్రజాస్వామ్యం అయ్యేటప్పుడు లేడు. వీళ్ళు బీజేపీ పుట్టిందే 40 సంవత్సరాల క్రితం. మేము దేశభక్తులం, మాదే దేశభక్తి అంటే అంటారు. ఎట్లా? కాబట్టి మళ్ళీ ఇది లేదు, వీళ్ళు పుట్టిన కాంచే రాముడు వచ్చినట్టు, వీళ్ళు పుట్టిన కాంచే కృష్ణుడు వచ్చినట్టు చరిత్ర వేల సంవత్సరాలది. మీరు చెప్పమనండి ఒక బీజేపీ నాయకుని హిందూ మతం ఎప్పటి నుంచి వచ్చిందని మీరు అడగండి ఎప్పుడైనా. లేకపోతే నేను మొన్న ఎవరినో అడిగిన వాళ్ళకి అమ్మే అంటున్నారు. చరిత్ర తెలియదు, భవిష్యత్తు ఏమో తెలియదు, ఓట్ల కోసం ఇప్పుడు మత కల్లోలాలు రెచ్చగొట్టడం. పోనీ ఇప్పుడు నేనేమంటున్నంటే అమిత్ షా గారు తప్పు మాట్లాడలేదు, జస్టిఫికేషన్ చేసుకునే విషయంలో పార్టీగా చేసుకోవాలి. హోమ్ మినిస్ట్రీని హోమ్ మినిస్ట్రీ కేసు పెడుతుంది, ఢిల్లీ పోలీసులు వస్తారు. ఒక సంస్థ పెట్టింది, ఒక వ్యక్తి పెట్టింది కూడా కాదు, లేకపోతే అమిత్ షా కంప్లైంట్ చేసింది కూడా కాదు, ఏకంగా హోమ్ మినిస్ట్రీ చేస్తుంది. అసలు కోడ్ ఉన్నప్పుడు ఇట్లా చేయవచ్చా? ఆపద్ధర్మ హోంమంత్రి, ఆపద్ధర్మ ప్రధానమంత్రి. ఇప్పుడు వాళ్ళు ఎన్నిక అయ్యేంత వరకు, ఎన్నిక ఒకవేళ మాకు అనుకూలంగా వస్తే దిగిపోయేటోళ్ళే వాళ్ళు. కానీ వ్యవస్థల్ని చివరికి హోమ్ మినిస్ట్రీని కూడా ఈడీ సిబిఐని వాడినట్టు వాడుతున్నారు. ఢిల్లీ పోలీసు వచ్చిండ్రు, కరెక్టే, రావచ్చు, తెలంగాణకు కూడా రావచ్చు, కాదనలేము. బట్ నేనేమంటే మీరు అన్న దాంట్లో ముస్లిం రిజర్వేషన్లను మేము తీసేస్తామని. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు ఏడున్నాయి? ముస్లింలకు ఈబీసీ కింద ఇస్తున్నాం, దాన్ని బీసీఈ కింద, ఈ కోటా కింద, బీసీఏ బీసీడీఈ కింద వీళ్ళకు, సి కింద క్రిస్టియన్స్కి ఇస్తారు. అది రాజ్యాంగంలో ఉన్నది. ఇప్పటికీ ఆ బీసీసీ అనేది తీసేయడం అని దళిత క్రిస్టియన్స్ చాలామంది పోరాడుతున్నారు దేశం మొత్తాన. సి అనేది కాకుండా మమ్మల్ని దళితుల్లో వేయండి, మేము ఏ మతం తీసుకుంటే మాకేంది, మమ్మల్ని ప్రత్యేకించి ఎందుకు చూస్తున్నారు, ఇప్పటికే క్రిస్టియన్స్ కొట్టాడుతున్నారు. అయితే ఈ కూడా మనం ఈ రాళ్ళు కొట్టుకునే ముస్లిమ్స్, పాములు పట్టుకునే, లేదంటే ఇదేంది గుర్రపు, ఇట్లాంటి కొన్ని చిన్న ఫకీర దూదిని తీసేటోళ్ళు, ఇట్లా ఎవరైతే దాంట్లో ఇంకా సబ్ క్యాస్ట్లలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారో వాళ్ళకు మనం 5% అనుకుంటే 4% ఇవ్వగలిగినాం. అది కూడా సుప్రీంకోర్టు మీద ఉంది. ముస్లిం పేరు పెట్టి ఎట్లా తీసేయమని అంటాడు. ఈసీ ఏం చేస్తుంది మరి? అమిత్ షా మీద కేసు పెట్టాలి కదా, అట్లా పెడుతుందా? ఎలక్షన్ కమిషన్ మోటివ్ కావట్లేదు, కానీ హోమ్ మినిస్ట్రీ మోటివ్ అవుతుంది. ఎవరు చెప్పిండ్రు అది? అమిత్ షా ఇనిషియేట్ చేస్తేనే కదా. ఎలక్షన్ కాలంలో దాన్ని కోడ్ను దుర్వినియోగం చేయడమే కదా. పోలీసును ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్ద మీదకి ముఖ్యమంత్రి, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ దాన్ని పంపించేసి నువ్వు నువ్వు వస్తే అరెస్ట్ చేస్తాం, నువ్వు అరెస్ట్ కావాల్సిందే. ఇవన్నీ కాంగ్రెస్ కొత్త కాదు, రేవంత్ రెడ్డి గారికి అసలు కొత్త కాదు. ఎవరెవరైతే దాంట్లో ఒకవేళ దాన్ని షేర్ చేసిండ్రో, దాన్ని క్రియేట్ చేసినట్టుగా మాస్టర్ ఎవరున్నారో వాళ్ళ మీద మేమే కేసులు పెడతాం, మీ అవసరమే ఉండదు. మీరు అన్నా అనకపోయినా మీకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు మద్దతుగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకొక వారం రోజులు మాత్రమే ప్రచారానికి గడువు మిగిలి ఉంది. ఎట్లా నడవబోతుంది? ఇన్ని రోజులు జరిగినటువంటి ప్రచారంలో ఎలాంటి రిజల్ట్స్ కనబడతా ఉన్నాయి? ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు, స్థానిక నాయకులు, తర్వాత మా మంత్రులు కొంత ఆయా ప్రాంతాల్లో సీరియస్గానే వర్కౌట్ చేసిండ్రు. కొన్ని ప్రాంతాల్లో
ఇతర మిత్రపక్షాలని కూడా సీరియస్గా ఇన్వాల్వ్ చేసినాం. లైక్ కోదండరామ్ గారు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు లోకల్ లీడర్షిప్ను కూడా ఇన్వాల్వ్ చేసినాం. రేపు రాహుల్ గాంధీ గారు నిర్మల్కి వస్తున్నారు. ఎల్లుండి ప్రియాంక గాంధీ గారు నర్సాపూర్ వచ్చే అవకాశం ఉంది. ఖర్గే గారు తర్వాత సోనియా గాంధీ గారు కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. 11 రోజుల్లో జాతీయ నాయకత్వం స్టార్ క్యాంపెయినర్స్ కూడా వస్తారు. ఇప్పుడు ఇప్పటివరకు అయితే నామినేషన్స్ నుంచి అన్ని ఎడ్జెస్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తిరుగుతుండ్రు. అయితే ప్రచారం ఎట్లా ఉన్నా ప్రజాస్పందన మాత్రం అనూహ్యంగా ఉంది. నేనైతే సిద్దిపేటను బెస్ట్ ఎగ్జాంపుల్గా చూస్తా. సో ఆడికి పోయినప్పుడు ఎప్పుడు 4:30 ఆ టైంలో నేను పోయినప్పుడు ఏమి ఆ ఎండ ఉంది కాబట్టి ఎక్కువ జనం ఏం లేరు. మీరు 5:30 వరకు చూస్తే మొత్తం ఓల్డ్ బస్ స్టాండ్ సరే ఇప్పుడంటే కొత్త రోడ్స్ పడి మనం ఓల్డ్ బస్ స్టాండ్ వైపు పోవట్లేకపోతున్నాం, కానీ వెనకటికంతా ఇప్పుడు మనం కరీంనగర్ పోవాలంటే వయా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచే పోతుంటుంది. అక్కడ జనసంద్రాన్ని చూసి నేను ఎప్పుడు నెవర్ బిఫోర్ 30 years బ్యాక్ మరిచెన్నారెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు వచ్చిందట అక్కడ జనం. ఇక అంత ఇండ్ల నుంచి బయటకు వచ్చి బంగ్లాల నుంచి మొదలు పెడితే అసలు ఏమంటారు, రేవంత్ గారు అయితే చేతులు ఊపలేక అందరు పిలవడమే, రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న అని పిలవడమే. చెప్పిండు కదా ఆ మీటింగ్లో, సీతక్క అన్న జనం వస్తారో అన్నట్టు. అంటే నేను పోవాల్సిందే అని వచ్చుడు కాదు, అసలు ఎదురుచూపు. అంటే ఎదురుచూపు అనే దానికంటే వచ్చిండు అన్నాగానే రోడ్ల మీదకి వచ్చేసిండు జనం. సో హరీష్ రావు ఇలాకా, అది కేసీఆర్ గారి ఇలాకా, ఇంతకుముందు ఎవరు కూడా అక్కడ మీటింగ్లు పెట్టుకోవడానికి ఇబ్బందికరం ఉండేది. ఇక అప్పుడప్పుడు మేము కూడా చుట్టుపక్కల మండలాలకు పోయినప్పుడు కూడా కొంతమంది అనుయాయులు కూడా రావడానికి ఇబ్బంది పడేది. సిద్దిపేటకు రావాలంటే, సిద్దిపేట మీటింగ్ పెట్టాలంటే అసలు నేను చెప్తున్నా కదా, అప్పుడప్పుడు మాలమోనాడు మీటింగ్స్ పెడుతుంటే నేను అక్కడ. మరీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన కాంచి అయితే అక్కడ మీటింగ్ వేరే పార్టీదే లేదు. ఇప్పుడు ఈరోజు జనమంతా ఏదో స్వేచ్ఛ అయింది. తెలంగాణకు అందరికేం 47 15th August వస్తే తెలంగాణకు 48 September 17th వచ్చినట్టు, ఇప్పుడు సిద్దిపేటకు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు జనం అంతా. టీఆర్ఎస్ మిత్రులు కూడా కనబడ్డారు నాకు అక్కడ. అంత కాంగ్రెస్ వాళ్ళే కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు జస్ట్ మేము ముఖ్యమంత్రి గారు వచ్చింది అనేది వచ్చుడే కాకుండా ఒక మార్పు నాకు ఆడ కనబడింది. అది కేసీఆర్ గారి నుంచి అదే క్లచెస్లో ఉంది ఆ సెక్ట్. కానీ నేను తర్వాత 10-10:30 వరకు ఉన్న మన ఇంకా లోకల్ లీడర్స్ అక్కడ మూమెంట్లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చిన మమ్మల్ని ఏం కలవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ కాంగ్రెస్ ఏతర, టీఆర్ఎస్ ఏతర, బీజేపీ ఏతర న్యూట్రలిస్టులు కూడా నాకు కలిసిండ్రు అక్కడ. ఇదే సార్ ఇక్కడ ఒకరు మీటింగ్ పెట్టాలంటే కూడా ఇబ్బంది ఉంటుంటే ఏ నాయకత్వం ఎదగలేదు అక్కడ. అసలు ఒక క్యాండిడేట్ నిలబెడితే ఎట్లా ఇబ్బంది సృష్టించాలని అట్లా. తర్వాత స్టేజ్ మీద నాకు చక్రధర్ కూడా కనపడిండు. మనోడు చక్రధర్ గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చిండు ఈ మధ్య. అంటే తనను ఎట్లా చేసిండు అని చెప్తున్న క్రమాన్ని చూస్తే హరీష్ రావులో ఇంత విలన్ ఉన్నాడని నేను అనుకోలేదు. మీన్స్ నాకు ఉద్యమ సహచరుడే, నాతో మొదటి నుంచి కూడా చాలా మంచిగా ఉండే వ్యక్తి. కానీ నాయకత్వాన్ని, ఎస్సీ నాయకత్వాన్ని, ఎస్టీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వం, ఓసీ నాయకత్వాన్ని కూడా ఈవెంతో ఇప్పుడు అక్కడ రెడ్డి నాయకత్వం కూడా పెద్ద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అని వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే నేను అనుకున్నా, సరే మనమేంది మూమెంట్లో హరీష్ అనేటోడు హీరో కావాలి అని అప్పుడు అనుకున్న తీరు. చెప్పేది బాగానే ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండి 2 డిజిట్లకు సంబంధించినటువంటి ఎంపీలు గెలవకపోతే చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. దానికి ఎట్లా జస్టిఫికేషన్ చేసుకుంటారు? 2 digits అనేవి డెఫినెట్గా వస్తుంది. దాన్ని ఇంకా మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏంది 1 లెక్క 14 పక్క అని ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. మాకంటే వాళ్ళేమి బలంగా లేరు, బీజేపీ కూడా బలహీనంగానే ఉన్నది. అక్కడ కూడా నేను చూసినా కదా, బీజేపీ మనోడు రఘునందన్ ఏదో చెప్తా ఉన్నాడు, కానీ వాస్తవానికి అంత సీన్ లేదు. ఇప్పుడు వెంకట్రామరెడ్డి డిక్లైన్ తను వాడుకోవాలనుకుంటున్నారు బీఆర్ఎస్ దాన్ని. కానీ అక్కడ దుబ్బాకలో జరిగిన నష్టం ఏందో అక్కడ వాళ్ళకి తెలుసు. రెండవది మధుకు వచ్చేది ఏంటంటే ఎక్కువ ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి పెద్ద ఎనార్మస్గా జనం తన వైపు ఉంటున్నారు. ఎందుకంటే
రాక రాక ఇప్పుడు ఇందిరాగాంధీ గారి తర్వాత ఒక మన యంగ్ పిల్లగాడు వచ్చిండు, మన పిల్లగాడు వచ్చిండు అనే ఫీలింగ్ ఉన్నది. సరే కమ్యూనిటీ న్యాచురల్గా మెదక్లో ముదిరాజు కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి బలమైన కమ్యూనిటీ. కానీ తను కూడా ప్రచారంలో ఒక మంచి పద్ధతిని ఎంచుకొని, సురేఖమ్మ చాలా సీరియస్గా తిరుగుతున్నది ఇన్ఛార్జ్ మంత్రి, తర్వాత ఆ మెదక్ పార్లమెంట్ చూస్తున్నా కదా నేను, ఎక్కడ పోయినా కూడా తను చాలా వర్కౌట్ చేస్తున్నది. అన్నిటికంటే ముఖ్యంగా డబుల్ డిజిట్ రాదు, మాకు డబుల్ డిజిట్ వస్తుందని బీజేపీ ప్రచారం చేస్తున్నారు, మాకు డబుల్ డిజిట్ వస్తుంది బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే చాలా ప్రాంతాల్లో వాళ్ళ కనీస క్యాడర్ కూడా లేని పరిస్థితి చూసినాం. అంటే క్యాడర్లు ఉన్నంత మాత్రాన్ని వస్తారంటే మేము కొన్ని ప్రాంతాల్లో మామూలుగా అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ గెలిచింది. కానీ బీజేపీ నేషనల్ వైడ్గా వస్తున్న వ్యతిరేకత వాళ్ళకి తెలంగాణలో ఎందుకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణకు ఇద్దరు ద్రోహం చేసిన వాళ్ళే, మోడీ గారికి ద్రోహం చేసిన వాడే, కేసీఆర్ ద్రోహం చేసిన వాడే. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది జనాలు కనబడతా ఉన్నారు. ఆ జనాలు చూసి ఖచ్చితంగా మా వైపుగా ప్రజలు ఉన్నారనేటువంటి ఆ భరోసాను బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఓడిపోగానే పార్టీ అంత నష్టపోదు కదా, డెఫినెట్గా క్యాడర్ వస్తారు. అంటే కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రం, రెండోసారి ఓడిపోయినంత మాత్రం క్యాడర్ లేదా? ఉంటుంది, బీఆర్ఎస్కు ఉంటుంది, అది కాదనలేం, ఉండకూడదని కూడా నేను అనను. ప్రతిపక్షం బలంగానే ఉంది కదా, 39 సీట్స్తో ఉన్నది, ఎమ్మెల్యేస్తో ఉంటుంది. కానీ బీఆర్ఎస్కి ఎంపీకి ఎందుకు ఓటు చేయాలన్నప్పుడు కారణం లేదు, అది వాళ్ళ పతనానికి కారణం అని నేను అనుకుంటున్నా. బీజేపీ బీఆర్ఎస్ పతనాన్ని బేస్ చేసుకొని నేను ఆల్టర్నేట్ అవుతా అనుకుంటున్నది. కానీ వాళ్ళ పూర్వ 4 ఎంపీ దగ్గరనే సమస్య ఉన్నది. మీరు చూడండి, స్వయం బాబురావు గారికి టికెట్ ఇవ్వలే, అరవింద్ ఎదురెగుతున్న పరిస్థితి తెలుస్తున్నది. బండి సంజయ్ దగ్గర కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇప్పుడు అక్కడ కూడా 3 అయింది. ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి గారికి కూడా చర్చ చూస్తున్నారు కదా మీరు. సో మీరు మిగతా క్యాండిడేట్ల మీద చెప్తున్నారు, మన ఈటల రాజేందర్ గారి మీద, మన విషయం మీద చెప్తున్నారు. అక్కడ కాంగ్రెస్ కంటే బలంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గెలిచో లేకపోతే బీజేపీ బలంగానో లేదు. మల్కాజ్గిరి మీరు చెప్పండి, మల్కాజ్గిరి వాళ్ళు ఎవరు అంతగా ఉన్నది? పోయినసారి ఓట్ బ్యాంక్ తీయండి. ఈటల రాజేందర్ గారు అఫెన్సివ్ లీడర్ అంటున్నారు. అంత అఫెన్సివ్ లీడర్ని మీరు 2 చోట్ల ఓడగొట్టిండు కదా. విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చూసిండు మీరు. అంటే రంజిత్ రెడ్డి గారి సిట్టింగ్ ఎంపీగా ఉండి వచ్చిండు, ఆయన నాన్ లోకల్ అనేది ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వారికి ఉన్న క్రెడిబిలిటీ ఏందో రేపు మీకు ఎన్నికల్లో చూస్తారు. కారణం ఏంటంటే మేము గెలుస్తున్నామని చెప్పడం ద్వారా ఏదో కాంగ్రెస్ని డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రిని వాళ్ళు టార్గెట్ చేయడం కూడా బెదిరించడానికి. నువ్వు తగ్గు అన్నట్టు, తగ్గేదిలే. ఎందుకంటే ఖమ్మం సంబంధించినటువంటి విషయంలో లాస్ట్ మినిట్ లో ప్రకటన అయితే జరిగింది. అటు కరీంనగర్ అయినా ఖమ్మం అయినా లాస్ట్ మినిట్ లో జరిగినటువంటి, హైదరాబాద్ పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేనప్పటికీ ఈ 2 నియోజకవర్గాల విషయంలో లాస్ట్ మినిట్ లో ప్రకటన వలన నష్టం జరిగిందనేటువంటి భావన లేదా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు అక్కడ 3 బలమైన నాయకులు ఉన్నారు ఖమ్మంలో. ఇక్కడ కూడా వాస్తవానికి ప్రవీణ్ గారు మొదటి నుంచి ఉన్నాడు, అక్కడ ఎమ్మెల్యే స్థాయిలో వారు పనిచేసిండ్రు, మంచి పేరు ఉన్నది. కొంచెం సామాజిక పొందికలో కూడా కొంత అందరికీ అవకాశం కల్పించాలి. వెల్మలైనంత మాత్రాన వాళ్ళని ఏదో మనం వ్యతిరేకం చేసినట్టు అసలు కనబడదు. వెల్మల్ అంటే కేసీఆర్ గారు వెంబటే ఏం లేరు, అన్ని పార్టీలలో ఉన్నారు, తను కూడా క్రెడిబుల్ ఉన్న లీడరే. అక్కడ తీన్మార్ మాలన్న గారిని కూడా ఒక ఆల్టర్నేట్గా ఆలోచించిండ్రు. బట్ అఫెన్సివ్ కంటే కూడా సామాజిక పొందిక ఒకటి, రెండవది ఈక్వల్ లీడర్షిప్ రావాలంటే వినోద్ రావు ఒకవైపు, బండి సంజయ్ గారు ఒకవైపు, మన దానికి కాంపిటెంట్గా ఉండాలంటే రాజేందర్ గారు మంచిదనే ఆలోచనతో అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు బట్టి గారి సతీమణి గారు ఉన్నారు, వారి తర్వాత పొంగులేటి గారి సోదరుడు ఉన్నాడు, తర్వాత మన తుమ్మల గారి పుత్రుడు ఉన్నాడు. 3 ఎవరికి ఇచ్చినా ఒకరిని తక్కువ చేసినట్టే. సో ఈక్వల్లీ కాంపిటెంట్ అని అనుకున్న తర్వాత వారి 3 గౌరవించినట్టే రఘురామ్ రెడ్డి గారికి ఇవ్వడం ద్వారా. సో అటు తర్వాత 2 కలిసినాయి. అక్కడ అందరు కమ్మకి ఇవ్వాలన్నారు, కొంతమంది రెడ్డికి ఇవ్వాలన్నారు. ఇప్పుడు కమ్మారెడ్డి కలిసింది కదా రఘురామ్ రెడ్డిలో, ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారి వియంకుడు అయింది, ఇటువైపు సురేందర్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి, సురేందర్ రెడ్డి గారికి దగ్గరైంది వారి ఫ్యామిలీ కాబట్టి
అటు రెండు కలిసినాయి, కమ్మారెడ్డి కలిసింది కాబట్టి ఇంకా కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏమవుతుండే ఈ ముగ్గురిట్లో ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా ఎట్లా ఒక టైప్ ఆఫ్ మేమే రిఫరెన్స్ పెంచినట్టుగా ఉండే ప్రొజెక్షన్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో అధిష్టానం ఆలోచించి ఉంటుంది. బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీసీలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతారనేటువంటి మాట ఒకటి వినబడతా ఉంది. ఎట్ ద సేమ్ టైం మాదిగలకు ఒక టికెట్ కూడా ఇవ్వలేదు అనేటువంటి మాట మొదటి నుంచి మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహులు లాంటి వాళ్ళు చెప్తూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ విషయంలో ఎట్లా జస్టిఫికేషన్ చేసుకుంటారు? ఇప్పుడు బీసీకి భవిష్యత్తులో మనము మరింత అవకాశం కల్పించలేదనే ఉద్దేశంతోనే ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆల్మోస్ట్ ఆల్ వెంకట్కి రావడం వల్ల, మహేష్ కుమార్ గౌడ్ గారికి రావడం వల్ల నాకు పోయిందా అనే విషయం పక్కన పెడితే, అది కడియం శ్రీయర్ గారి వల్ల ఖాళీ అయింది ఒకటి ఎమ్మెల్సీ, ఒకటి కౌశిక్ వల్ల, పాడి కౌశిక్ వల్ల. ఎందుకు మనం ముందుగానే అది చేసినామనంటే రేపటి రోజున సమస్య వస్తుందని. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం కాదు, ఎంపీ వస్తే ఎంపీని కూడా మనం ఒకటి ఓసీకి, ఒకటి మన యాదవ్కి ఇచ్చిన, ఒకటి లోకల్ స్టాండ్ అయింది హైదరాబాద్ బేస్ పెరగాలని. తర్వాత వెంకట్ కరీంనగర్ బేస్ అయినా కూడా జిహెచ్ఎంసీకి ఎమ్మెల్సీని అటాచ్ చేసినాం. మీన్స్ ఇక్కడ లీడర్షిప్ లేదు, పదవులు లేవు కాబట్టి. సో ఇక్కడ ఇవి రెండు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఓబీసీకే ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే కంటెస్టెడ్ వాటిలలో అపోనెంట్స్ కూడా ఇంపార్టెంటే. మీన్స్ ఇక ఆ స్థాయి లేదని కాదు, ఇవ్వచ్చు. కానీ రేపు మళ్ళీ ఇప్పుడు మీరు అన్న దాంట్లో మినిస్ట్రీస్లో కానీ, లేదంటే ఇప్పుడు పీసీసీ ఇతర నియామకాల్లో అక్కడ ఎక్కువ మనం ఆపర్చునిటీ పెంచుకోవచ్చు. కాంపిటీషన్లో ఇప్పుడు ఏ మాట కామాట ఓపెన్గా చెప్పుకోవచ్చు, ఓపెన్ కేటగిరీతో మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బీసీకి వచ్చిన సమస్య ఏంది, నేను నా అబ్జర్వేషన్ కూడా అదే. నేను ఓబీసీల కోసం ఇప్పుడు అన్రెస్ట్ వస్తే సమస్య అవుతుంది, అంటే మాకు ఏ పార్టీ అవకాశం ఇస్తలేదనేది. అందుకనే ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అని చర్చ ఎందుకు వస్తుంది, ఎంత ఇస్తారో ఏదైనా కానీ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ కాంపిటీషన్లో నిలబడి గెలుస్తున్న బీసీలు గెలుస్తలేరా అంటే చాలా తక్కువ మంది ఉంటుండ్రు. సో ఇలాంటప్పుడు మిగతా ఆ రేంజ్ మనం ఎంపీ అంటే ఎంపీ రేంజ్ మనం అనిల్ చేసుకున్నాం కదా, చాలా చిన్న ఏజ్లోనే రాజ్యసభకు పంపించాం. ఒకవైపు రేణుకా చౌదరి గారికి ఇచ్చిన, రెండవది ఏంటంటే ఓబీసీల యొక్క ఏమంటారు ఇంటెన్షన్స్ను కూడా, వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ లోతుగా ఉన్న అంశాలని కూడా రేపు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేసే అవకాశం ఉంటుంది. రాజకీయ అవకాశాల్లో ఓబీసీలకు క్రమేపీ పెంచే పరిస్థితి రేపు నేను అంటున్నా. నాకైతే రాహుల్ గాంధీ గారి మీద చాలా నమ్మకం ఉంది. నేను అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను రాహుల్ గాంధీ గారు అంటే చాలా, రేవంత్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటామో రాష్ట్ర స్థాయిలో రాహుల్ గాంధీ గారు కూడా అంతే ఉంటాడు. తను రాజకీయ నినాదం అనలేదు దీన్ని, ఓబీసీల జనగణన అండ్ చట్టసభల రిజర్వేషన్లు ఇంకా ఆయన అనలే. ఓబీసీల జనగణన అనేది వాళ్లకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే విషయం, ఇది నా రాజకీయ ప్రకటన కాదు, ఇది నా జీవిత లక్ష్యం అన్నాడు. అంటే ఒక వ్యక్తికి జీవిత లక్ష్యం ఉండడం అనేది, అది కాంగ్రెస్ పార్టీ మా టాప్ లీడర్కి ఉండడం అనేది. నేను కూడా ఇప్పుడు చాలామంది మనం ఇదే సందర్భంలో ఈ రోజు ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహుడు ఇద్దరు కలిసి మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది, అసలు మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటే వేయకండి అంటూ వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. మోత్కుపల్లి నరసింహుడు ఇప్పుడు మీ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఇక మందకృష్ణ మాదిగ బీజేపీకి అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ అంశము ముఖ్యమంత్రి గారితో కూడా నేను పర్సనల్గా ఉండి చర్చించినాము, మిగతా నాయకులు కూడా ఆ రోజు ఉండే, అంబేద్కర్ జయంతి రోజే. ఇక్కడ కారణము మనము సహేతుకంగా చెప్పలేకపోయినా, వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రావాలి, ఇటు వస్తే బాగుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తేనే మాదిగలకు టికెట్ ఇస్తామనేది కాదు, అంటే అదొక రకమైనటువంటి ఒక ఆబ్లిగేషన్ ఉంది. సో అక్కడ నన్ను వరంగల్ అప్పుడు అనుకున్నారు, ఒకవేళ అయినా సరే 2 మాలకి ఇచ్చేసి ఈసారి ఒకటి మాదిగకి ఇచ్చేద్దామని ఆలోచన ఆ ఈక్వేషన్లో ఉండే. కానీ 2 మాదిగకి ఇవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్గా సంపత్ గారు
ప్రయారిటీ లిస్ట్లో ఉండే. ఓకే. మనకు గెలుపు లక్ష్యంగా చూసినప్పుడు రవి గారు కొంత అడ్వాంటేజ్ ఉన్నదని తెలిసిన తర్వాత సీనియర్ లీడర్ తను కూడా త్యాగం చేసింది టికెట్. ఎమ్మెల్యే టికెట్ తీసుకోమంటే తీసుకోలే. ఒకవేళ నాకు ఎంపీనే కావాలని అప్పుడు సంపత్ గారు అడిగి ఉంటే అవకాశం ఉండునేమో, కానీ తను ఇప్పుడు ఇచ్చిన అడ్వైజర్ క్యాబినెట్ కూడా తీసేసుకున్నాడు నాకు అక్కర్లేదని. నేను నాగర్ కర్నూలు కొరకు నేనున్నా, కానీ నాకు ఇట్లా చేస్తాను కొంత ఆయన తాలూకా అలక అనే దానిలో కొంత ఒక అఫెన్స్ అనుకోవాలి. రవి గారు కొంత డిఫరెంట్గా ఉంటాయి, ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఇదేమో గడ్డం వంశీ, ఇదేమో మన వివేక్ గారి కొడుకు ఆ రోజు కమిట్మెంట్తో వచ్చింది తను, అది కాదనలేనిది ఇవ్వాల్సింది. సో అలాంటప్పుడు మళ్ళీ మాలాంటి వాళ్ళం ఎంపీ దానికి అందరు వరంగల్ అని చర్చ జరిగినా కూడా మేము కొంచెం తగ్గాల్సి వచ్చింది. మాదిగలకు ఇవ్వాలనే విషయంలో ఎక్కడ కూడా పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ మాకు కానీ ఏమాత్రం బేసిజం లేదు. డెఫినెట్గా 2 మాదిగ 1 మాల అనేది మ్యాక్సిమం ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఒకవేళ ఇక్కడ మనకు ఏంది నాగర్ కర్నూలు ఇచ్చిండ్రు అనుకోండి, ఇవి 2 మాదిగకి ఇచ్చేటోళ్ళు, అట్లా కొంత నడిచేది. సో ఇక్కడ కొంత వచ్చిన మాట వాస్తవం, కానీ సరే మందకృష్ణ గారి డిమాండ్ను ఆయన జాతి నాయకునిగా నేను వ్యతిరేకించలేను, కానీ బీజేపీకి ఓటేయడానికి కాంగ్రెస్కి ఓటేయొద్దు అనే దానికి కొంత సమస్య అవుతుంది. అది వారికి కూడా క్రెడిబుల్ ఇష్యూ అవుతుంది. అంటే నమ్ముతున్నారు కదా చాలా మంది, ఇప్పుడు నమ్మడం వేరు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఓటుగా మారదనుకుంటున్నారా? నమ్మకం కాస్త నాకు తెలిసి అయితే తక్కువ బీజేపీకి. ఎందుకంటే బీజేపీ మాదిగలకు చేసింది ఏం లేదు. ఎందుకంటే నేను వారితో సాన్నిధ్యం లేదు, కానీ బంగారు లక్ష్మణ్ లాంటి ఒక మహానాయకుడిని బలిగొన్నది బీజేపీ. పోనీ తన కూతురు కన్నా ఇచ్చిండ్రా? లేదు, ఆమె కూడా రాజీనామా చేస్తా అంటుంది, తిరుగుతుంది మొత్తానికి. రెండోది, ఒక్క మాల కన్నా ఇచ్చిండ్రా 3 ఎంపీ సీట్లలో? ఇవ్వలేదు. ఇక అప్పుడు నేను బీజేపీని మాదిగకు అనుకూలమైన పార్టీ అని అన్నా. అంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇవ్వలేకపోయింది. మాకు కడియం శ్రీహరి గారు రావడం వల్ల కంపల్షన్ అయింది వాస్తవానికి. సరే బైండ్ల మాదిగ అనేది ఒక నేపథ్యం ఉండే, ఏ క్యాస్ట్ ఒక క్యాస్ట్ సబ్ క్యాస్ట్ కాదు, కానీ ఎక్కువ మాదిగ అనుబంధం ఉంటుంది. వర్గీకరణకు బైండ్లో కూడా ఉన్నది కాబట్టి అక్కడ ఒకటి మాదిగ ఒకటి బైండ్లో ఇచ్చినా కూడా సమస్య లేకుండే. వచ్చిన పరిస్థితుల్ని ఇది అర్థం చేసుకుంటారు మాదిగలని నేను అనుకుంటున్నా. నేనే ఒక డిబేట్లో అంటే నన్నే అన్నాడు, నీకే దిక్కు లేదు మాకేం చేస్తా అని వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎప్పుడు కూడా దిక్సూచిగా ఉంది. ఎప్పుడు కూడా కొని రంగారావు గారిని ఉప ముఖ్యమంత్రి టికెట్ అద్దంకి దయాకర్కి ఇచ్చినా బాగుండేమో, ఎందుకో బీజేపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి మాట కూడా అద్దంకి దయాకర్ విషయంలో మందకృష్ణ మాదిగా మాట్లాడుతున్నాడు. స్పెషల్గా మీ పేరును తీసుకొని మాట్లాడతాము. ఇప్పుడు ఆయన నా పట్ల ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడు, ప్రేమగానే ఉంటాడు. నేను మందకృష్ణ గారిని ఎట్లా అంటే, నేను ఇప్పుడు మా జాతిలో మంచి దళిత జాతిలో ఒక నాయకునిగా చూస్తా. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్న ఎంత పార్షియల్గా నేను తన వైపు ఎక్కువ ఈల్డ్ అయి ఉంటాయి. ఎంత అందరూ అంటారు, ఉత్తమ్ గారు అంటారు, భట్టి గారు అంటారు, అప్పుడప్పుడు ఎక్కువ ఇటుంటాడు అనే ఉద్దేశంతో అంటారు. అట్లనే సౌత్ ఇండియాలో తను ఒక రేంజ్ లీడర్. భారతదేశంలో వచ్చిన ఉద్యమాల్లో ఆ ఉద్యమంకి నాయకత్వం వహించి నేను దానికి వ్యతిరేకంగా ఉన్నాను ఒక దశలో. కానీ నేను తెలుసుకున్న అనేది అంటే మీన్స్ దళితులం ఎందుకు కలిసి ఉండాలని తెలిసిన తర్వాత నేను మాదిగ వ్యతిరేకంగా పోరాడలేదు. సరే మేమిద్దరం కలిసి కూడా చాలా మూమెంట్లలో కలిసి ఉన్నాం, దళిత ఇష్యూస్లోనే కాకుండా మిగతా ఇష్యూస్లో ఉన్నాం. వారి యొక్క ఆక్షేపణను వారి యొక్క ఆరోపణను నేను కౌంటర్ చేయలేను. కానీ ఇక్కడ మనం ఇప్పుడు మందకృష్ణ గారు నిజంగా చెప్పాలంటే ఇండిపెండెంట్గా మీన్స్ భాజపాకు ఎయ్యి అనకపోతే, ఓటు చేయండి అనకపోతే ఇంకా క్రెడిబుల్ ఎక్కువనే ఉండేది. కానీ ఆయన మా మీద కోపం ఉన్నది, మేము చేయలేదు వర్గీకరణ అనే కోపం ఉన్నది. బీజేపీ చేస్తుందనే నమ్మకం కూడా లేదు. ఇప్పుడు 100 రోజుల్లో వర్గీకరణ అని వెంకయ్య నాయుడు గారు అన్నారు, దాన్ని లీడ్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆ మీటింగ్ పెట్టించింది రేవంత్ రెడ్డి గారు. అది మందకృష్ణ గారికి రేవంత్ రెడ్డి గారికి ఇంకా అది బాగా తెలుసు, వాళ్ళిద్దరు ఎట్లా కోఆర్డినేషన్తో చేసిండ్రో. ఇది రాజకీయమైంది. మాదిగలకి నష్టం చేసే అవకాశం లేదు. ఒకటి మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కొని రంగారావు గారు కాదు, మన దామన్నను కూడా దామోదర నరసింహ గారిని కూడా ఉప ముఖ్యమంత్రి చేసుకున్నాం.
తర్వాత అన్ని అవకాశాల్లో మీకు ఏంది ఈ 10 ఎమ్మెల్యేలు ఇచ్చినాం మనం. 9 మాల ఇస్తే 10 మాదిగా ఇచ్చినాం. నామినేటెడ్ పోస్టులు రేపు 35 దాంట్లో వచ్చే ఉంటాయి. అన్నిటికంటే ఐఏఎస్ ఐపీఎస్లో కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు వారు అన్నారు ఒకసారి అసలు సీఎంఓలో మన సర్వసత్యనారాయణ గారి కూతురుని పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక ఐఏఎస్ ఉంటే ఇంకా బాగుండు. క్రూషియల్ ఫోకల్ ఏరియాస్లో మనం వాళ్ళను అప్గ్రేడ్ చేసుకోవడానికి. బట్ ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు మాత్రమే రేవంత్ రెడ్డి గారితో కూడినదే కాదు. ఇది ఏఐసిసి నుంచి కూడా పర్సువేషన్ ఉన్నది. వాళ్ళకి తెలుసు మనం ఇవ్వాల్సి ఉండే ఇవ్వలేకపోయినాం, బట్ దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనేది భవిష్యత్తులో ఉంటుంది. నిన్న ఒక విషయము చాలా చర్చనీయాంశమైంది. ఎస్సీయూకి సంబంధించినటువంటి విషయంలో రోహిత్ వేములకు సంబంధించినటువంటి విషయంలో అసలు దళితే కాదు అంటూ పోలీసులు రిపోర్ట్ ఇవ్వడం, వెంటనే ఆ కేసును కొట్టివేయడం, ఆ వెంటనే ఎస్సీయూలో కొంత అలజడి జరిగినటువంటి నేపథ్యం మళ్ళీ రీఓపెన్ చేయాలని చెప్పడము. ఈరోజు రోహిత్ వేముల తల్లి రాధిక ముఖ్యమంత్రిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం, ఇవన్నీ చకచక జరుగుతూ వస్తున్నాయి. అసలు ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహం అనుకోవచ్చా, నిజంగానే దానికి ఏమైనా కారణం ఉందనుకోవచ్చు? ఇప్పుడు ప్రాసిక్యూషన్ మోడ్ కూడా మనం ఆలోచించాలి. అంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ తనకు అనుకూలంగా పనిచేసింది. ఇప్పుడు టోటల్ రామారామి వాళ్ళు ఇచ్చినది ఏంది జడ్జిమెంట్, అప్పారావుకి ఏం సంబంధం లేదు. అది ఇన్స్టిట్యూషనల్గా జరిగిన అంతర్గతంగా జరిగింది. ఇంకా కొంతమంది రోహిత్ వేముల తను ఎస్సీ కాడు అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది. బట్ ఆ తరహా మోడస్ ఆపరాండి భారతదేశంలో జరగడం అనేది దురదృష్టకరం. తర్వాత ఏంటంటే దాన్ని ఆ జరిగిన తీరును ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తారేమో, మరి చూడాలి. గత ప్రభుత్వం ఇది ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో కదా, మీన్స్ 3 months మేము వచ్చి అది సిన్స్ 6-7 years నుంచి నడుస్తున్నది. వాళ్ళు ఏ ప్రభావాలకు లోనై దాని పట్ల పోలీస్ అటు టిల్ట్ అయింది అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మేము పెద్ద ఆయన కొరకే చేసినామని మొదలు పెట్టిండ్రు చెప్తే, ఇది ఏ పెద్ద ఆయన కొరకు అనుకూలంగా చేయడానికి చేసిండ్రు. కానీ అది ఇన్స్టిట్యూషనల్ డెత్ మామూలు ఇది కాదు. ఒక ఎస్సీ తను ఎస్సీగా ఉండడం వల్ల తన చదువు కొనసాగించలేని స్థితి ఉండి చావడం అనేది చాలా దౌర్భాగ్యం కదా. అది సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఒక అపెక్స్ యూనివర్సిటీస్లో హెచ్సియు చాలా క్రెడిబుల్ ఉన్న ఆర్గనైజేషన్. సో ఆ పరిస్థితుల్లో దాన్ని సమీక్షించే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఆ విషయంలో చెప్తాం. ఇంకోటి చాలామందికి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక బాధ జరిగినప్పుడు దాంట్లో ఏదైతే వాళ్ళు కోట్ చేస్తారో అది కాదనడం అనేది ఒక చర్చగా మారింది. ఇప్పుడు కోనేరు రంగారావు గారి మీద ఎవరో వెనకటికి ఒక కేసు వేసిండ్రు, వారు మాదిగ కాదు అని. తన తల్లి మాదిగ, తను బతికిందంతా కూడా మాదిగపల్లెలో, తన తండ్రి నేపథ్యం వేరే ఉండొచ్చు, కానీ అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు ఆయన. అందరూ మిగతా ఇప్పుడు కమ్మలంతా ఓన్ చేసుకోవచ్చు కాక మా వాడు అని అధికారం వచ్చినాక అందరూ దగ్గరికి వస్తారు. సేమ్ ఇక్కడ తన డాడ్ ఓబీసీ అయినప్పటికి కూడా మమ్మీ పెంపకంలోనే ఉన్నాడు, తను ఎస్సీ. దీన్ని పక్కన పెట్టేసి తను ఇట్లా ఎస్సీ అట్రాసిటీ ఎట్లా అవుతుంది, ఆయన ఎస్సీనే కాదు కదా, అయితే ఓబీసీ అయితే చేసుకోవచ్చా అంటే ఏమి రీజనింగ్. కానీ ఇక్కడ నేను అంటున్నా డెఫినెట్గా వాళ్ళ విషయంలో జరిగింది మాత్రం వాస్తవం కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యాచరణ ఉంటుంది. దాని మీద రిపోర్ట్స్ తీసుకొచ్చి ఎట్లా ఉన్నదో మరి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. అద్దంకి దయాకర్ ఇంకెన్ని రోజులు ఇట్లనే సామాన్య కార్యకర్తలాగా కొనసాగుతాడు? మళ్ళీ నాకు ఎప్పుడు మీకు సంబంధించినటువంటి విషయంలో మీ అభిమానులకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి తీపి వార్త అనుకో. ఇప్పుడు అంత స్ట్రెంథనింగ్ ఐడియా ముఖ్యమంత్రి గారికి ఉన్నది వరకు అయితే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. వాట్ ఎవర్ తర్వాత సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించాలి. కానీ ఇంకెంత కాలం అనే దానికి కాదు, ఇంకెంత కాలమైనా నాకేం ప్రాబ్లం లేదు. దానికి ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు తను ఒక మంచి పొజిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు నేనేం ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఆయన కలిసి పెసిమిస్టులు ఉంటారు కదా కొంతమంది, ఏమో ప్రభుత్వం వల్ల బీజేపీ వస్తే ఇట్లంటే ఏది అయినా నేను మొదట చెప్పిన దానికి చాలా బలంగా పదవి అది నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇస్తారు.
ఇది ఇవ్వలేదు అని చెప్పి దయాకర్ ఎప్పుడు కూడా ఇంకెప్పుడు కూడా ఉమ్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విధానపరంగా దయాకర్ని ఇప్పుడు ఇట్లా కాదు ఇంకో రకంగా వినియోగించుకుందామని చెప్పి వాళ్ళ మైండ్లలో ఉన్నా కూడా దయాకర్ ఇట్లా కొనసాగుతూనే ఉంటాడు. ఇంకా నువ్వేంది స్పీడ్ లేవు దయాకర్, ఏంది పదవి రాలేదని నువ్వేమన్నా కొంచెం స్లో అయినావా అని చాలామంది అంటున్నారు. ఉమ్, సమస్య ఏంటంటే నేను పోతున్నప్పుడు సానుభూతి ఎక్కువైతున్నది. yes. ఏంటి అయ్యో ఇప్పుడు అనే feeling ఎక్కువ ఫీలింగ్ create నేను అఫెన్స్కు పోలేని స్థితి వస్తుంది కొన్ని. దయాకర్ పూర్వాంకంలో ఉన్నంత స్పీడ్ ఎందుకు లేడు అని అంటే ఒకటేం ప్రభుత్వం వచ్చింది. ఉమ్, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. yes. ప్రభుత్వం పిచ్చి పిచ్చిగా మాట్లాడు, వ్యతిరేకంగా మాట్లాడు, ప్రతిపక్షం మీద విరుచుకపడు ఉండదు. అవును. ప్రభుత్వం సమాధానపూర్వకంగా ఉండాలి, సమస్యలను సామరస్యంగా వినాలి. నేను విన్న ఈ ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడల్లా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వారికి చాలా ఇష్యూస్లో ఎందుకు ఆయనే సగం చేస్తున్నాడు, ఆయన ఎందుకు అన్నాడంటే మీరు ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఉమ్, నేను వేమ్ గారితో కానీ లేకపోతే మా షబీర్ అలీ గారితో కానీ లేదంటే Yes. ముఖ్యులు ఎవరైతే ఉందో సలహాదారులందరూ కూడా వాళ్ళకు ఇది సమాచారాన్ని ఇవ్వడం, ఉమ్, ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఈ విషయంలో ఇట్లా ఉంటే బెటర్ అనేది. ఇప్పుడు మీరు అన్నది కూడా మేము డిస్కస్ చేసినాం okay. పోయేటప్పుడు ఉమ్, వచ్చేటప్పుడు ఏది మన మాదిగది మన ఓబీసీది అవును. కొంత ఈ వర్గాల్లో మనం అంటే వ్యతిరేకత వచ్చింది. ఉన్న పరిస్థితి అది డెఫినెట్గా వచ్చేటప్పుడు మనం చేసుకోవచ్చు అని. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ ఇష్యూస్ ఇప్పుడు మనమేమి హోదా కాకపోవచ్చు, ఉమ్, ఐఎమ్ నాట్ ఇన్ పవర్, ఐఎమ్ Yes. నాట్ ఇన్ ద పవర్, బట్ ఐఎమ్ ఇన్ ద పవర్ జోన్. 100%. సో గతంలో నేను చెప్పితే చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చెప్తే పనులన్నీ అవుతాయి అంటే ఎవరికి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని గత చెప్పొచ్చు. ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని అట్లా చేయొచ్చు, ఉమ్, ఎందుకంటే మేము ఉద్యమకారులము, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తుంది. కానీ ఈ ముఖ్యమంత్రి అట్లా కాదు, ఎవరు చెప్పినా వింటాడు, Yes. ఎవరితోనైనా వినే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ అవి సిపిఆర్ఓ ద్వారానో మన అయోధ్య రెడ్డి గారి ద్వారానో ఇట్లనో ఒకట్లా మేము వాళ్ళకి చేరవేస్తున్నాం. సమస్య వచ్చింది అంటే మాత్రం ఉమ్, దాన్ని ఇమ్మీడియట్గా పరిష్కరిస్తున్నారు, okay. విని ఊరుకోవట్లేరు. ఏ సమస్య అయినా సరే, Solution కూడా తీస్తున్నాం. సరే వ్యక్తిగత లబ్ధులు లేకపోతే ఏదో మిగతా ఆర్థిక అంశాలంటే వాళ్ళు ఇన్వాల్వ్ కారు, Okay. కానీ సమస్యల పరిష్కారానికి మాత్రం డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటా పదవి ఒక్కటే లేదు, మిగతా అంశాల్లో పదవి ఇలా ఉన్న వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ కంఫర్ట్. దాని కొరకే ముఖ్యమంత్రి గారు అట్లా అయి ఉంటాడు. ఏంది దయాకర్ మొత్తం మాకు చెప్తూనే ఉండగా కలుస్తూనే ఉండు. కానీ నాకు వచ్చే పదవి విషయంలో నేను కొంచెం భయపడుతున్నాను, ఎందుకంటే ఇంత క్యూరియాసిటీ పెరగొద్దు. Yes. Yes. ఎందుకు ప్రాంతం లేదు, ఒక అవును. జిల్లా లేదు, ఏం లేదు. ఆంధ్రాకి మొన్న నెల్లూరుకి పోతే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే పోయిన కాడల్లాది సార్ మీకు ఏమైనా జరగాలంటే నేను ఏం ప్రమాదంలో లేని, నాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారని నేను చెప్తున్నా ఇదే. Okay. కానీ ఇప్పుడు దీంతో ఇంకా కొంచెం సెన్సిటైజ్ అయింది. ఉమ్, ముఖ్యమంత్రి గారి దృష్టిలోనే ఉందంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎప్పుడు లేకుండా లేదు. yes. ఇప్పుడు బయటపడింది అంతే. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలిసే జరుగుతున్నాయి. ఉమ్, నా సహనంగా అనిపిస్తున్న దాని వెనుక లేకపోతే శాంతరూపంగా ఉన్న దాని వెనుక తెలుస్తున్న సమాచారాన్ని బట్టే నేను ఆ సానుకూలతతో ఉంటున్నా. okay. సో నేను ఎప్పుడు అయినా కూడా పార్టీకి మంచి లాయలిస్ట్గా ఉండి ఇట్లా కూడా దయాకర్ ఉంటాడని మంచి పేరు వచ్చే అవకాశం వచ్చినందుకు మాత్రం Okay, అదృష్టంగా okay. Thank you భావిస్తాను. అన్న, ఖచ్చితంగా అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జూన్ 4th రోజు మళ్ళీ సాయంత్రం ఒకసారి కలుసుకుందాం. Yes. ఇది పరిస్థితి. ఖచ్చితంగా అద్దంకి దయాకర్ అందరి వాడు, ముఖ్యమంత్రి, అలాగే ఏఐసిసి నా గురించి ఆలోచిస్తుంది. నేను పదవి ఒకటే లేదు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి నేను ప్రభుత్వం ముందు చాలా సమస్యలను ముందు పెడుతున్నాను. ఇక పార్లమెంటు నియోజకవర్గాలకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా డబుల్ డిజిట్ పార్లమెంట్లో మేము గెలుస్తామనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఓబీసీ అలాగే మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో మాత్రం ముందు చాలా విషయాలలో వాళ్ళకి అవకాశాలు వస్తాయనేటువంటి ఆశాభావాన్ని అయితే అతనికి దయాకర్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సతీష్తో శ్రీనివాస్, వెలుగు, హైదరాబాద్.